ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మన ఎసాట్రిక్ హీలింగ్ దాంట్లో సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అన్నటువంటి చాప్టర్లో మనం ఫస్ట్ చాప్టర్ అది చదువుకుంటున్నాం. అందులో సెకండ్ లెసన్ కాజెస్ అరైజింగ్ ఇన్ ద ఇథరిక్ బాడీ అన్నటువంటిది మనం చదువుకుంటున్నాం. అందులో సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్ కంజెషన్ చదువుకున్నాం మనం. సెకండ్ లెసన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అంటే బేసిక్గా మనకి డిసీజెస్ అన్నటువంటివి ఎందుకు వస్తున్నాయి, బేసిక్ పాయింట్. సో అందులో భాగంగా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎథరిక్ బాడీ అన్నటువంటిది ఒకటి ప్రధానమైనటువంటిది జబ్బులు రావడానికి. దానికి నన్ను ఫిజికల్ బాడీకి సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోతే, సరిగ్గా చక్కగా ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ లేకపోతే డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆ విషయాలు మనకి ఇప్పుడు ఈరోజు లెసన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఎథరిక్ బాడీకి. సో ఇది we come now to a brief consideration of our second point of difficulty to be found in the etheric body, which is our tabulation we have called lack of coordination and integration. This is exceedingly prevalent today and is responsible for a good deal of trouble. చాలా వరకు జబ్బులు రావడానికి మన యొక్క ఎథరిక్ బాడీకి, మన యొక్క యాస్ట్రల్ బాడీకి, లేదా మన యొక్క ఎథరిక్ బాడీకి, మన యొక్క ఫిజికల్ బాడీకి కోఆర్డినేషన్ అటువంటి చక్కగా ఉంటే చాలా వరకు జబ్బులు రావు. ఇది బాగా బేసిక్గా ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. సో ఎవరికైనా ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉన్నాయంటే వాడి యొక్క ఎథరిక్ బాడీకి, వాడి యొక్క యాస్ట్రల్ బాడీకి, లేదా వాడి యొక్క ఎథరిక్ బాడీకి, వాడి యొక్క ఫిజికల్ బాడీకి. ఎందుకంటే ఈథరిక్ బాడీ అంటున్నది యాస్ట్రల్ బాడీకి, డెన్స్ ఫిజికల్ బాడీకి మధ్యగా ఉన్నటువంటిది. అటు నుంచి ఇటైనా, ఇటు నుంచి ఇటైనా కానీ సరిగా అది అటాచ్మెంట్ అటువంటి చక్కగా లేకపోతే వాడికి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇది బేసిక్గా ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. ద ఇథరిక్ బాడీ ఈజ్ ద ఇన్నర్ substitutional form upon which the physical body is built or under constructed. ఫిజికల్ బాడీ దేని మీద కన్స్ట్రక్ట్ అయింది? ముందు ఒక దేహానికి కావాల్సినటువంటి రూపం అన్నటువంటిది ఎథరిక్ బాడీలో ఏర్పడి దానికి భౌతికంగా చొక్కా వేశారండి. ఈ చొక్కా అనేటువంటిది ఏమిటో ఫిజికల్ బాడీ. అది దీనికి వెనకాతలో ఉన్నటువంటిది ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీకిను ఫిజికల్ బాడీకి అంతే తేడా, అంత మించి ఇంకేం లేదు. It is the inner scaffolding which underlies every part of the whole outer man. సో అంటే అవుటర్ మ్యాన్ ఈ రకంగా ఫేసు, చేతులు ఇవన్నీ మనకు ఒక షేప్ అనేటువంటిది ఉంటుంది చూసారా బాడీకి. ఈ షేప్ బేసిక్గా షర్ట్కి, అంటే ఫిజికల్ బాడీకి ఎలా అయితే షర్ట్ ఆ షేప్లో కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుందో, అలా ఎథరిక్ బాడీలో ఈ షేప్ అనేటువంటిది ఉంటుంది. దానికి
ఈ దేహం అనేటువంటిది చర్మం యొక్క పొర అనేది దాంట్లో అది తొడిగేటప్పటికి వీడు కరెక్ట్గా అలా ఉంటాడు అన్నమాట. అది ఇక్కడ అర్థం. అంటే వీడు విగ్రహాలు చేసేటటువంటి వాళ్ళు ముందు ఒక స్వరూపాన్ని మనకు తయారు చేసి చూపిస్తారు. చూసా ఇది బాగుందండి ఇలా చేసి అని అంటే అప్పుడు వాడు కరెక్ట్గా దాంట్లో వాడు కరిగించిన ఇవన్నీ కూడా కరెక్ట్గా అట్లా పోసేసి కరెక్ట్గా అట్లా చేసిస్తారు. ఇది అచ్చు అంటారు వీళ్ళు. సో అది ఈ భౌతికంగా ఈ విగ్రహం ఏర్పడడానికి ముందు అది బేస్. అది ఎట్లాగో ఎథరిక్ బాడీ అంటున్నది బేస్, దానికి వేసినటువంటి చొక్కా ఫిజికల్ బాడీ. కరెక్ట్గా వీడికి మొహం, కరెక్ట్గా కన్ను, ముక్కు ఇవన్నీ ఎక్కడ వంకర్లు ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఈథరిక్ బాడీలో కరెక్ట్గా అట్లానే ఉంటాయి. ఒకటి ఈథరిక్ బాడీ ఉంటుండదుగా ఇంకొకటి ఉండదు. సో కరెక్ట్గా వీడి ఎక్కడెక్కడ వంకర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా ఉంది, ఇలానే ఉంటుంది ఈథరిక్ బాడీ. దాని మీద జస్ట్ స్కిన్ పొర అంటున్నది వేస్తే అది ఫిజికల్ బాడీ అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. The etheric body is the inner subsidiary. It is the inner scaffolding which constitutes the outer man. It is the fragment. It is the framework which sustains the whole. It is the framework. It is that upon which the outer form is pattern. The outer form is pattern. కరెక్ట్గా ఆ ప్యాటర్న్గా ఉంటుంది అవుటర్ ఫామ్. దీనికి ఇన్నర్ ఫామ్గా ఇతరికి బాడీ కరెక్ట్గా అట్లా. సో ఈ విషయం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే ఇప్పుడు అవుటర్ ఫామ్ లేకుండా ఉన్నప్పుడు వాడి యొక్క ఎథరిక్ ఫామ్ కరెక్ట్గా అట్లా ఉంటుంది. అంటే నేను చెప్తాను అనుకున్న విషయం ఏంటంటే భౌతికమైనటువంటి దేహం మనం ఏదైతే మన ఫిజికల్ బాడీ మనం చూస్తున్నాం, ఈ దేహం అనేటువంటిది లేకుండా ఈథరిక్ బాడీస్ తోటి మహాన్ భావులు వాళ్ళందరూ అలా ఉంటారు. సో వాళ్ళు కరెక్ట్గా ఎట్లా ఉంటారు అంటే ఈ ఫిజికల్ బాడీ వాళ్ళది ఎలా అయితే రూపొందింపబడిందో కరెక్ట్గా ఆ ఆ ఫారంగా వాళ్ళు ఉంటారు. దానికి కొంచెం కలర్స్ ఇవన్నీ వేస్తే ఎలా అయితే ఆ రూపం అంటున్నది బాగా చక్కగా కనబడుతుందో అది వాళ్ళ యొక్క భౌతిక రూపం. వాళ్ళు ఆస్ట్రల్ వాళ్ళు ఎథరిక్ బాడీస్లో వాళ్ళందరూ ఉంటారనేటువంటి విషయం మన కాస్మిక్ ఫైర్లో చెప్పారు. సో సబ్ అటామిక్ స్టేట్లో ఉంటుందండి వాళ్ళ బాడీస్ అంటున్నది చెప్పారు. అంటే వీళ్ళు ఫిజికల్ బాడీగా ఎలా అయితే చూస్తున్నారు కొంచెం ఈథరిక్ ఫామ్గా ఉంటుంది చూడడం మీరు అభ్యాసం అయితే కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైనా మీకు దర్శనం ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆ షేప్గా అలా మీకు దర్శనం pattern, and it is the network of nadis which constitutes the counterpart or the duplicate aspect of the entire nervous system. ఈ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఇదంతా మనకి చెప్పుకున్న ఈ పాయింట్ కూడా స్పైడర్ మ్యాన్ యొక్క డ్రెస్ ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఒక నాడీలు కరెక్ట్గా అట్లా మొత్తం దేవంతలా ఉంటాయి. అదంతా ఇథరిక్ ఫామ్కి రూపంగా అది అలా ఉంటుంది అన్నమాట. ఆ నాడుల ద్వారా ఈ ఇథరిక్ ఫోర్స్, ఇథరిక్ వైటల్ ఎనర్జీ ఇదంతా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ నాడులు అనేటువంటిది ఒక అంటే నర్వస్ సిస్టమ్కి వెనకాతల ఉన్నటువంటి దాన్ని నాడీస్ అంటాం. ఈ నాడీస్ అక్కడ ఉంటుండేటికి అక్కడ నరాలు అనేటువంటివి అంటే నర్వ్స్ అనేటువంటివి యొక్క ఫిజికల్ ఫారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ఫిజికల్ ఫారం అక్కడ ఉదాహరణకి నెర్వ్ కట్ అయింది, మళ్ళీ అక్కడ నెర్వ్ రీప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇది ఎలా జరుగుతోంది అంటే ఫిజికల్గా నెర్వ్ కట్ అయింది కానీ నాడీ అంటున్నది కనెక్షన్ అక్కడ ఉంది కాబట్టి మీకు మళ్ళీ అక్కడ నెర్వ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ అయిపోతుంది. ఇది బేసిక్గా జరిగేటువంటి రహస్యం. ఏమంటున్నారు ఎంటైర్ నర్వస్ సిస్టమ్ విచ్ ఫార్మ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ మెకానిజం. సో నాడులు ఇది ఇట్ ఈస్ డెఫినెట్లీ విత్ ద బ్లడ్ స్ట్రీమ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది లైఫ్ ఫోర్స్. అది ఇది బ్లడ్ స్ట్రీమ్ తోటి ఇట్ ఈస్ డెఫినెట్లీ విత్ ద బ్లడ్ స్ట్రీమ్. మనలో రక్త ప్రవాహం ఇది ఎలా అయితే ఉంటుందో మొత్తం దేహాంతటికి ఎలా అయితే ఉంటుందో ఇట్ ఈస్ లైక్ బ్లడ్ స్ట్రీమ్. సో అలా ఈ నాడులు అంటే మొత్తం దేహం అంతా కూడా అలా ఉన్నాయి మనకి. It is definitely with the bloodstream, the instrument of the life force. If therefore there is weakness in the relation between the inner structure and the outer form, it will immediately apparent to you that real difficulty is bound to supervene. ఇన్నర్ స్ట్రక్చర్కి అవుటర్ ఫామ్కి రిలేషన్లో దెబ్బ వచ్చింది అనుకోండి, ఇది ఒక ఎథరిక్ బాడీకి ఇది ఫిజికల్ బాడీకి దెబ్బ పడితే భవిష్యత్తులో వీడికి ఒక పెద్ద జబ్బు రాబోతోంది అంటే అది అర్థం. రియల్ డిఫికల్టీ ఈజ్ బౌండ్ టు సూపర్విన్. అది ఖచ్చితంగా వాడికి అంటే ఇక్కడ మెయిన్ కనెక్షన్కి వీడికి పెట్టుకున్నటువంటి స్విచ్ బోర్డులకి
ఎలా అయితే కనెక్టివిటీ దెబ్బపడిందో అప్పుడు వీడి ఫ్యాన్లో లైట్లు ఎలా అయితే తిరగవో, అలా వీడి యొక్క ఎథరిక్ బాడీకి వీడి యొక్క ఫిజికల్ బాడీకి కనెక్టివిటీలో ఎక్కడైనా దెబ్బ పడితే వెంటనే వీడికి చాలా పెద్ద జబ్బు రాబోతోంది అని అర్థం. దిస్ డిఫికల్టీ విల్ టేక్ 3 ఫార్మ్స్. ఈ డిఫికల్టీ అంటే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, నెంబర్ 1, the physical form in the dense aspect is too loosely connected with the etheric form or counterpart. This leads to a devitalized and debilitated condition. సో ఇది టూ లూజ్లీ కనెక్టెడ్గా ఉందనుకోండి, అంటే కనెక్ట్ అయ్యి అవ్వనట్టుగా ఉందనుకోండి, వైర్లు చాలా లూజ్గా కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, ఒకసారి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఒక్కొక్కసారి తిరగట్లేదు. అప్పుడు మళ్ళీ ఎవడో ఆ స్విచ్లు ఎలా వేసేవాడు వాడికి తెలిసినాడు, వాడు గట్టిగా వేసి స్విచ్ చేసి ఇలా కొట్టినట్టు చేస్తే అప్పుడు మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది. ఏంటంటే ఏం లేదు సార్, కొంచెం లూజ్ కనెక్షన్ ఉంది, అందు గురించి ఆ ఫ్యాన్ తిరగదు, మీరు వేస్తే తిరగదు, నేను వేస్తే తిరుగుతుంది అంటాడు. సో అలా ఎథరిక్ బాడీకి వీడి యొక్క ఫిజికల్ బాడీకి లూజ్ కనెక్షన్ ఉందనుకోండి, అలా ఉన్నటువంటి వాడు ఏమవుతాడు, తొందరగా వాడికి నీరసం ఉంటూ ఉండడం, చేత కానట్టుగా అయిపోవడం, కొంచెం పని చేస్తే అలసిపోవడం, ఏంటోనండి ఓపిక ఉండట్లేదండి అంటారు. అన్ని పరీక్షలు అన్నీ చేయించుతారు, అన్నీ నార్మలే ఉన్నాయి, టెస్టులు హార్ట్, అన్ని లంగ్స్, అన్ని టెస్టులు చేయించారు, అన్ని నార్మలే ఉన్నాయి. మరి ఎందుకు వాడికి నీరసం ఉందంటే, అదే సార్ మీరు విటమిన్ టాబ్లెట్లు వేసుకోండి, మీరు లేకపోతే ఈ సిరప్లు తాగండి, ఇదేదో చెప్తుంటారు నాకు. అది తాగుతుంటే తాగిన రోజులు బాగుంటుంది, మళ్ళీ తాగడం ఆపేగానే మళ్ళీ న్యూరోకైడ్ ఇంజెక్షన్స్ ఏవో తీసుకుంటాం, అవి తీసుకుంటే బాగానే ఉంటుంది, మళ్ళీ నీరసం అయిపోతుంది. ఎందుకు నీరసం అంటే ఏం లేదండి, వీడి యొక్క ఎథరిక్ బాడీకి వీడి యొక్క ఫిజికల్ బాడీకి కనెక్టివిటీ చాలా లూజ్గా ఉందండి, అందు గురించి తొందరగా వాడు అలసిపోవడం అంటుండే జరుగుతుంది వాడి లైఫ్లో. ఇది జాగ్రత్త తీసుకోండి ఆ విషయాల్లో. అంటే కనెక్టివిటీ మీరు గట్టిగా చక్కగా చేసేస్తే మళ్ళీ వాడు చక్కగా ఆరోగ్యవంతుడు అయిపోతాడు. అది ఇక్కడ రహస్యం. దిస్ లీడ్స్ టు devitalized and debilitated condition. అది నెంబర్ 1. నెంబర్ సెకండ్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు. ద కనెక్షన్ ఇస్ పూర్ ఇన్ సర్టెన్ డైరెక్షన్స్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ త్రూ సర్టెన్ ఫోకల్ పాయింట్స్ ఆర్ సెంటర్స్. ద లైఫ్ ఫోర్స్ కెనాట్ అగ్రిగేట్లీ ఫ్లో. కొన్ని చోట్ల ఇది లూజ్ కనెక్టివిటీగా ఉంటుంది, అక్కడ లైఫ్ ఫోర్స్ అంటుండే చక్కగా ఫ్లో అవ్వలేదు. ఇట్ కెనాట్, అంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ వెళ్ళాలో అన్ని యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఆ ప్రదేశాలకు వెళ్ళట్లేదు అనుకోండి. ఉదాహరణకి తలకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ వెళ్ళాలో అన్ని యూనిట్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ వెళ్ళట్లేదు వాడికి. అప్పుడు వాడికి ఏమవుతుంది, కొంచెం పని చేయగానే తల తిరిగిపోతున్నట్టు, తలలో ఏది ఆలోచించలేకపోవడం, మీరు చెప్పండి సార్, మీరు నిర్ణయం తీసుకోండి, ఏం పర్వాలేదండి అంటుంటారు. దట్ మీన్స్ వాళ్ళ యొక్క లైఫ్ ఫోర్స్ అంటున్నది బ్రెయిన్కి చక్కగా వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడం చేత వాళ్ళు ఎక్కువ ఆలోచించలేరు, ఎక్కువ కొంచెం పని చేస్తే తొందరగా తలనొప్పులు వచ్చేయడం, తొందరగా తల తిరుగుతున్నట్టు ఉండడం, కొంచెం ఎక్కువసేపు పొద్దున్న సాయంత్రం దాకా పనులు చేస్తే ఏదైనా బజార్కి వెళ్ళొస్తే తల తిరిగిపోవడం, తలనొప్పులు వచ్చేయడం, ఇలాంటివన్నీ ఉంటుండే వాళ్ళకి. అలా అలా తలకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. అలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా హార్ట్కి సంబంధించిన అనాహత చక్రానికి సరిగ్గా ఎనర్జీస్ సప్లై అవ్వకపోవడం చేత వాడు కొంచెం పని చేస్తే గుండె నీరసంగా అయిపోవడం, చేత కానట్టుగా ఉండడం, కొంచెం పని చేస్తే గుండె దడగా ఉండడం, ఇలాంటివన్నీ వస్తాయి. పోనీ ఆ కార్డియాలజిస్ట్ తీసుకెళ్ళి చూపిస్తే టూడీ ఎకో తీశారు, ఈసీజీ తీశారు, అన్ని టెస్టులు చేశారు, అంత బాగానే ఉందండి, ఏం లేదండి మీకు నీరసం అండి అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు. లేదా ఇంకో చోట అలా వేరియస్ సెంటర్స్లో వీక్నెస్ అంటున్నది డెవలప్ అవడం. ఇది సెకండ్ పాయింట్. ఎందుకంటే అక్కడికి అగ్రిగేట్గా ఫ్లో అవ్వట్లేదు ఎనర్జీ, అదర్వైజ్ మిగిలిన బాడీకి అంతా కూడా ఇథరిక్ ఎనర్జీ అంటే చక్కగా ఫ్లో అవుతుంది. ఆ సెంటర్కి మాత్రం ఆ సెంటర్స్కి సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు, అందువలన ఆ సెంటర్కి సంబంధించినటువంటి వీక్నెస్ వాళ్ళలో ప్రధానంగా ఉంటుంది అని మీరు తెలుసుకోవచ్చు. And therefore you have definitely weakness in some part of the physical body. For instance, importance is such a difficulty and a tendency to laryngitis is another. ఒకసారి కొందరికి తొందరగా ఈ లారింజైటిస్ అంటే తొందరగా థ్రోట్కి ఇక్కడ క్రంది ఇదంతా లారింగ్స్ తొందరగా కొంచెం మాట్లాడితే వాడికి గొంతు బొంగురు పోవడం కానీ, గొంతు పట్టేయడం కానీ, గొంతు వాయిస్ రాకపోవడం కానీ. ఏంటంటే ఒక పొద్దున్న సాయంత్రం దాకా క్లాసులు తీసుకున్నాడికి సాయంత్రానికి ఇంకా మాట సరిగ్గా రాదు వాడికి. దిస్ లారింజైటిస్. లారింగ్స్కి సరిగ్గా ఎనర్జీస్ ఫ్లో అవ్వకపోతే లారింజైటిస్ వస్తుంది. వాడికి కొంచెం మాట్లాడితే చాలు వాడు గొంతు పోతుంది. కొంచెం ఒక క్లాస్ తీసుకున్న ఒక గంట సేపు మాట్లాడిన వాడికి ఇంకా గొంతు సరిగ్గా రాదు, వాడి గొంతు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది పడుతుంటారు, ఇలాంటివి ఉంటాయి. అలా ఏదైనా సరే మీరు ఈజ్ అనదర్ టు మెన్షన్ టూ వైడ్లీ డిఫరెంట్ డిసార్డర్స్. So laryngitis is another. Difficulty and a tendency to laryngitis is another.
to mention two widely different disorders. టూ వైడ్లీ డిఫరెంట్ డిజార్డర్స్ వస్తుంటాయి వాడికి. అంటే ఒకసారి లారింజైటిస్ ఉంటుంటుంది, ఇంకోసారి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బంది వస్తుంది. అంటే టూ వైడ్లీ, దీనికి దానికి సంబంధం లేదు. ఎందుకు దీనికి దానికి సంబంధం లేని జబ్బులు వస్తున్నాయంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెంటర్స్, మనం చెప్పుకున్నాం 7 మేజర్ సెంటర్స్ ఉన్నాయి, 21 మైనర్ సెంటర్స్ ఉన్నాయి, అలా చెప్పుకున్నాం మనం. ఆ సెంటర్స్కి ఎథరిక్ ఎనర్జీ సరిగ్గా ఫ్లో అవ్వకపోతుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. థర్డ్ పాయింట్ చెప్తున్నాను. The connection can also be so basically loose and poor that the soul has very little hold upon its vehicle. ఇది ఇంకోటి. For outer manifestation and obsession or position is easily established. Obsession, obsession, obsession or position is easily established. This is an extremely example of the difficulties incident to this condition. Others are certain forms of fainting or loss of consciousness and petit mal. ఇంకొకటి ఏంటంటే వీడి యొక్క సోల్కిను వీడి యొక్క ఫిజికల్ బాడీకి డైరెక్ట్ కనెక్టివిటీ అంటున్నది ఉంటుంది. ఈ విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆ కనెక్టివిటీ అంటుండే చక్కగా ఉండాలి అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ అంటుంటే చక్కగా ఉంటే త్రూ ఎథరిక్ బాడీ వీడి యొక్క సోల్ ఫిజికల్ బాడీతో చక్కగా కనెక్టివిటీ అంటుండేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అయితే ఈ థర్డ్ పాయింట్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వీడి యొక్క సోల్కిను వీడి యొక్క బాడీ ఫిజికల్ బాడీకి పర్ఫెక్ట్ కనెక్షన్ అంటున్నది ఎస్టాబ్లిష్ అయి ఉండకుండా ఉంటూ ఉంటుంది. దానివల్ల వీడికి ఏమవుతుంటుంది, వీడు తొందరగా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఏర్పడుతుంది. అంటే వీడు ఆ కాసేపు వీడు ఏం మాట్లాడాడో తెలియదు, లేదా ఆ కాసేపు తెలియదేపు అలా పడిపోవడం, ఏదో గుడికి వెళ్ళాడు, లేదా ఏదో సినిమా హాల్కి వెళ్ళాడు, ఆ ఉదాహరణకి అక్కడ జన సమ్మర్ది చాలా ఎక్కువగా ఉంది, వీడికి అక్కడ ఆక్సిజన్ అందలేదండి అంటారు, వీడు టక్కన కళ్ళు తిరిగి పడిపోవడం అవుతుంది. వెంటనే వీడిని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అప్పుడు వీడు మళ్ళీ సెట్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ ఇలాంటివి అవుతూ ఉండడం, లేదా సడన్గా మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా ఆడుకుంటుంటాడు పిల్లవాడు, ఆడుకుంటుంటూ సడన్గా వాడికి ఈ లూజ్ కనెక్షన్, మెయిన్గా బేసిక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఎథరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి లూజ్ కనెక్షన్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సోల్ చెప్తున్నారు. సో సోల్ అంటున్నది కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ సరిగ్గా లేకపోవడం చేత వీడు పెటిట్ మాల్ అన్నారు. పెటిట్ మాల్ అంటే వీడు ఆడుకుంటూ ఉన్నవాడు సడన్గా ఇలా స్టాచ్యూ లాగా అయిపోతాడు, ఇలా అయిపోతాడు. ఏంట్రా ఏంట్రా అని ఇల్లు మీరు అనుకుంటే అంటుంటాడు. మళ్ళీ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్, 30 సెకండ్స్ సమ్ టైమ్ వాడు అలా ఒక స్టాచ్యూ లాగా అయిపోవడం, ఇలా వెంటనే ఇదైపోవడం అంటుంటే జరుగుతుంది. మళ్ళీ వాడు కాన్షియస్లోకి వస్తాడు, మళ్ళీ ఆడతాడు. దాన్ని పెట్టేటి మాల. సో ఇలాంటి కండిషన్స్ సోల్కిను దీనికి లేకపోవడం చేత వస్తుంది. సో ఈ 3 కండిషన్స్ చెప్పారు నాకు. There are also, as will be apparent, the exactly reverse conditions when the etheric body is so closely knit or integrated with the personality, whether it is of a highly evolved in nature or simply an example of the ordinary etheric body, that every part of the physical body is in a constant condition of stimulation or galvanic effort with resultant activity in the nervous system, which, if not correctly regulated, can lead to a great deal of distress. If not correctly regulated, can lead to a great deal of distress. It is to this that I refer to the third heading, overstimulation of the centers. ఇప్పుడు ఎథరిక్ బాడీ ఫిజికల్ బాడీ లూజ్గా ఉంటే కనెక్టివిటీ ఏంటో చెప్పారు. ఇప్పుడు బాగా అతుక్కుని బాగా స్టిక్ అయిపోయి ఉన్నట్టుగా ఉందనుకోండి, నార్మల్ కన్నా బాగా దగ్గరగా ఇలా ఉండిపోయింది అనుకోండి, అంటే నార్మల్గా ఉండడం వేరు, ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వెంటనే అలా అన్నట్టుగా, అంటే బాగా బాగా గట్టిగా క్లోజ్గా కనెక్టివిటీ అంటున్నది వస్తే దానివల్ల ఏమవుతుందంటే ఈ కొంచెం ఎనర్జీ రాగానే ఓవర్ స్టిమ్యులేట్, కొంచెం చిన్న మాట చెప్పగానే మీరు మాట ఇంకా సెంటెన్స్ ఫినిష్ చేయలేదు, వాడు వెంటనే వాడు ఓవర్ ఎక్సైట్ అయిపోతుంటుంది. అలా అలా ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సెంటర్స్ అంటున్నది వచ్చేస్తుంది. ఎథరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి ఎనర్జీస్ సప్లై అవ్వడంలో ఎక్కువగా ఉండిపోతుంది. తక్కువగా ఉంటే ఏంటో ఇప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఎక్కువగా ఉంటే ఏంటో చెప్తున్నారు నెక్స్ట్. Too loosely a connection or too close a connection leads to trouble, though the first kind of difficulty is usually more serious than the others.
సో టూ లూజ్ ఏ కనెక్షన్ ఉన్నా సరే, టూ క్లోజ్గా ఏ కనెక్షన్ ఉన్నా సరే, రెండింటి వలన ఇబ్బందులు వస్తాయి. టూ లూజ్గా ఉండేటువంటి కనెక్షన్ ఎక్కువ ఇబ్బంది. అది కదా ఇప్పుడు లో బీపీ అన్నటువంటిది ఎక్కువ ఇబ్బంది నిజానికి హ్యాండిల్ చేయడం డాక్టర్స్కి. హై బీపీ ఉందనుకోండి, ఓకే 180/100, ఓకే పర్వాలేదు, ఈ టాబ్లెట్లు వేసేయండి, ఇట్లా చేసేయండి, అది ఐవి ట్రిప్ పెట్టేయండి, ఇది చేసేయండి, అయిపోయింది, సెట్ చేసేయడం ఈజీ. వాడిది 100/80 ఉంది, లేదా ఏదో 90/60 ఉంది, వీడి బీపీ పెంచాలనేది చాలా కష్టం. సో ఇక్కడ చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, లూజ్గా కనెక్షన్ ఉందనుకోండి అది ఎక్కువ డిఫికల్టీ, టైట్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి అది పర్వాలేదు, దట్ కెన్ బి మేనేజ్. లేదా దిస్ ఇస్ డిఫికల్ట్ గురించి ఆ పాయింట్ ఒకటి చెప్పాను. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. దాన్ ది అదర్స్. I have here given enough to show you how interesting and how important a study of the etheric body may be. The whole theme of healing is tied up, to use a modern phrase which I find difficult, with the development, unfoldment, and control of the seven major centers. So, ఇదంతా కూడా హీలింగ్ ఈజ్ టైడ్ అప్. సో ఈ హీలింగ్ అనేటువంటిది బేసిక్గా ఈ 7 మేజర్ సెంటర్స్కి ఎనర్జీ సప్లై అవ్వడము, వాటిలో జరిగేటువంటి ప్రక్రియ మీద ఇదంతా కూడా ఆధారపడుతుంటుంది. So now our next lesson is over stimulation of the centers. ఈ సెంటర్స్ అంటే ఈ 7 సెంటర్స్ ఓవర్ స్టిమ్యులేట్ అయితే ఏంటి, తక్కువ ఎనర్జీస్ వస్తే ఏంటి, ఇప్పుడు దాకా చదువుకున్నాం. ఇప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయితే ఏంటో చెప్తున్నారు. There is much that I could add to what I have said on the cause of disease arising in the etheric body. But in part 2, when dealing with the section on certain basic requirements, I shall elaborate the theme much further. సో దీని యొక్క ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్నాం మనం. సెకండ్ పార్ట్లో మనం చెప్పుకున్నప్పుడు దీని గురించి ఇంకా ఫర్దర్గా వివరాలు నేను చెప్తానంటూ ఆయన చెప్తున్నారు. I shall elaborate the theme much further. Congestion, lack of integration, and overstimulation of the centers are obvious fundamental causes as far as the dense physical body is concerned, but they themselves are frequently effects of subtler causes hidden in the life of the astral and mental bodies, and in the case of overstimulation, the result sometimes of soul contacts. బాగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, నెమ్మదిగా చదువుకున్నాం మనం, ఏం పర్వాలేదు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఫండమెంటల్ కాజెస్ ఆఫ్ డిసీజ్లో కంజెషన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఓవర్ స్టిమ్యులేషన్, ఈ మూడు. అంటే ఈ సెంటర్స్కి, ఈ 7 సెంటర్సే బేసిక్గా. 7 సెంటర్స్ యొక్క రిఫ్లెక్షన్ ఎండోక్రినాలజీ మీద పడుతుంటుంది, ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద. ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద సెంటర్స్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ యొక్క ఫంక్షనాలిటీ, దాన్ని బట్టి మిగిలిన బాడీ ఫంక్షన్స్ అంతా ఆధారపడుతుంటాయి. ఇది బేసిక్గా. అందు గురించి బేసిక్గా మనం 7 సెంటర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం మన ఈ బుక్లో. సో ఈ 7 సెంటర్స్ విషయంలో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కంజెషన్ ఒకటి, నెక్స్ట్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇది lack of integration and overstimulation of the centers are obviously fundamental causes as far as the dense physical body is concerned. Lack of integration, దానికి చక్కగా ఇంటిగ్రేట్ అయిపోయి ఉండకపోవడం చేత, అంటే చక్కని మైత్రిగా చక్కగా ఈ రెండు కలిసి ఉండకపోవడం చేత జబ్బులు వస్తుంటాయి. ఓవర్ స్టిమ్యులేషన్, అది ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వడం చేత అవి వస్తుంటాయి. ఇవన్నీ బేసిక్ కాజెస్. సో కంజెషన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ఓవర్ స్టిమ్యులేషన్, ఈ మూడు బేసిక్ కాజెస్గా ఉంటుంటాయి. ఇవి ఉంటూ బట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ సబ్ట్లర్ కాజెస్. ఇవి నిజానికి మెయిన్ కాజెస్ కాదండి అనేసాడు మళ్ళా. అంటే వాడికి ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఎథరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి కనెక్టివిటీ లూజ్గా ఉంటే, టైట్గా ఉంటే, ఇన్నిలా చెప్పుకుంటూ వచ్చామా. ఈ లూజ్గా ఉండడానికి కారణం మెయిన్గా అక్కడ కాదండి, దానికి పైన ఉన్నాయండి ఇంకా కారణాలు అంట. ఆ కారణాలు ఎక్కడ ఉంటాయంటే వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ, వీడి యొక్క మెంటల్ బాడీలో ఈ మెయిన్ కారణాలు అనేటువంటి ఉంటాయి. దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ వీడి యొక్క ఎథరిక్ బాడీ మీద పడి, ఎథరిక్ బాడీకి 7 సెంటర్స్కి ఒకటి కంజెషన్ అంటున్నది ఏర్పడటం, అంటే ఎక్కువ రక్త ప్రసరణ, ఎక్కువ ఎనర్జీ ఫ్లో అయిపోవడం. దానివల్ల ఏమవుతుంది, ఉదాహరణకి మెదడుకి ఎక్కువ రక్త ప్రసరణ వచ్చేసింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కంజెషన్ అవుతుంది. లేదా ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్, చక్కగా అంటే వీడు ఒక ఆజ్ఞా చక్రంకి వీడి యొక్క ఎథరిక్ బాడీకి కనెక్టివిటీ లూజ్గా ఉందనుకో, అదొకటి. లేదా ఓవర్ స్టిమ్యులేషన్, ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది.
ఇలా ఈ కారణాలు ఇవి బేసిక్ కారణాలు ఈ మూడు కూడా. వీటి వలన వీడికి బేసిక్గా ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిసీజెస్ అంటే వస్తాయి. అయితే ఈ మూడు ఈ రకంగా ఏర్పడడానికి పైన కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటంటే వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ, వీడి యొక్క మెంటల్ బాడీ, ఈ రెండిట్లో అసలు కారణాలు ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. Hidden in the life of the astral and mental bodies, and in the case of overstimulation, the result sometimes of soul contacts. Overstimulation లో ఏం జరుగుతుంది, ఒకసారి సోల్ కాంటాక్ట్స్ అంటుంటూ ఉండడం చేత కూడా ఓవర్ స్టిమ్యులేషన్ అంటున్నది వస్తుంది. సో సోల్ నుంచి ఒక కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సోల్ నుంచి కొన్ని ఇంపల్సెస్ అన్నటువంటి వస్తుంటాయి మన మైండ్కి. ఇప్పుడు ఒక మెంటల్ బాడీ నుంచి ఇంపల్సెస్ వస్తుంటాయి. సో సోల్ నుంచి వచ్చినటువంటి ఇంపల్సెస్ వీడు తీసుకుని వీడి లైఫ్లో ముందుకు వెళ్ళాలి. వీడి యొక్క ఆస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్ నుంచి వచ్చినటువంటి ఇంపల్సెస్ని వాటికి తక్కువ అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ నుంచి ఇంపల్స్ వస్తుంటాయి. వీడి యొక్క సోల్ నుంచి ఇంపల్స్ వస్తుంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ స్టిమ్యులేషన్. The etheric body reacts normally and by design to all the conditions found in the subtler vehicles. సో అప్పుడు ఈ సోల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఓవర్ స్టిమ్యులేషన్ చెప్పారు కదా. సో జరుగుతున్నప్పుడు ద ఇథరిక్ బాడీ రియాక్ట్స్ నార్మల్లీ అండ్ బై డిజైన్ టు ఆల్ ది కండిషన్స్ ఫౌండ్ ఇన్ ద సబ్ట్లర్ వెహికల్స్. టు ఆల్ ది కండిషన్ అంటే జనరల్గా ఏది వచ్చినా సరే ఇథరిక్ బాడీ ఒక కుషన్ లాగా అది ఉండి చక్కగా అది ఎంత ఇంపల్స్ ఇవ్వాలో అంత ఇంపల్స్ ఇవ్వడం బ్రెయిన్కి, ఎంత ఇంపల్స్ స్టమక్ ఇవ్వాలో అంత ఇంపల్స్ వీడి యొక్క స్వాధిష్టాన చక్రానికి లేదా మణిపూరక చక్రానికి అందుతూ ఉండడం, ఈ రకంగా వీడికి జరుగుతూ ఉంటుంది మామూలుగా. అయితే it is essentially a transmitter and not an originator, and it is only the limitations of the observer which lead him to ascribe the causes of the bodily ills to the etheric body. It is only a transmitter, it is not the originator. జస్ట్ అక్కడి నుంచి ఏదుందో ఈ ఎథరిక్ బాడీ అంటుండే దాని ద్వారా వీడి యొక్క 7 సెంటర్స్కి వస్తుంది. అంతే తప్పితే ఎథరిక్ బాడీలోనే అన్నీ లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందు గురించి ఇదే పాయింట్ మీకు హోమియోపతిక్గా నేను చెప్పేస్తాను. మనిషి ఏదో నీరసంగానో ఏదో ఉన్నాడు, వాడికి నీరసంగా ఉన్నాడు లేదా ఎక్కువ స్టిమ్యులేషన్గా ఉన్నాడు. నీరసంగా ఉన్నాడంటే వీడికి చేయన యాసిడ్ ఫాసు సల్ఫరు ఎక్సెట్రా డ్రగ్స్ ఏవో వేస్తాం. తగ్గింది. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ నీరసంగా ఉన్నాడు, మళ్ళీ చేయనేస్తాం, మళ్ళీ నీరసంగా ఉన్నాడు, మళ్ళీ చేయనేస్తాం. బట్ అక్కడ అలా ఉండిపోవడం కరెక్ట్ కాదు. చేయాల్సింది బేసిక్గా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మీరు చైనా వేయచ్చు, వాడికి నీరసం తగ్గించవచ్చు. నెక్స్ట్ లైన్ ఆఫ్ థింకింగ్కి వచ్చినప్పుడు వాడి యొక్క మెంటాలిటీ, వాడి యొక్క ఇవన్నీ చూసుకుని దానికి ఏ డ్రగ్ సరిపోతుందో చూసుకుని ఆ డ్రగ్ వేస్తే వీడికి నీరసం కూడా తగ్గిపోతుంది అనేటువంటి విషయం మనం చెప్తాం. సో అప్పుడు ఏమవుతుంది, వీడి యొక్క ఆస్ట్రల్ అండ్ మెంటల్ బాడీస్లో డిసార్డర్స్ ఉన్నటువంటి అక్కడ సెట్ చేస్తే వీడికి ఆటోమేటిక్గా ఇక్కడ నీరసం అంటుండేది సెట్ అయిపోతుంది. ఇది జరగాల్సినటువంటి ట్రీట్మెంట్. సో అలా మనం ఇది చేసుకోవాలి. సబ్ట్లర్ వెహికల్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ఏ ట్రాన్స్మిటర్ అండ్ నాట్ అన్ ఒరిజినేటర్. అందు గురించి దీన్ని అన్నారంటే ఎథరిక్ బాడీ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్మిటర్, ఇట్స్ నాట్ ఒరిజినేటర్. దాని నుంచి సమస్తం ఉత్పన్నం అవుతుంది అని అనుకోకండి. అది కేవలం మీకు పైన ఉన్నటువంటి ఎనర్జీని తీసుకొచ్చి సరఫరా చేసి మీ భౌతిక దేహానికి అందిస్తుంది. అంతకు మించి దాని యొక్క కార్యక్రమం ఏమీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. It is a clearinghouse for all the forces reaching the physical body, provided the point in evolution has brought the various force centers to a condition wherein they are receptive to any particular type of force. They are receptive to any particular type of force. ఇది సో వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ, వీడి యొక్క మెంటల్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎథరిక్ బాడీ మీద పడి ఎథరిక్ బాడీ నుంచి వీడి యొక్క 7 సెంటర్స్లోకి ఎనర్జీస్ అన్నట్టు ఫ్లో అయిపోతాయి. సో ఆ ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ అయినా అవ్వచ్చు. వాడికి ఇతరులని ఇబ్బంది పెడదాం, ఇతరులని కష్టపెడదాం, ఏ రకంగా వాడిని ఇబ్బంది పెడదాం, ఇలాంటి భావాలతో కూడుకున్నటువంటి వాడికి ఆ ఎనర్జీస్ అలానే డైరెక్ట్గా ఇతరికి బాడీకి ఫ్లో అయిపోతాయి. అవి వాడి యొక్క ఫిజికల్ బాడీ మీదకి వచ్చి అక్కడ బ్రెయిన్ మీద పడి ఆ రకమైనటువంటి పనులు చేయడం ఇలా ఏదో జరుగుతుంది. సో బేసిక్గా వాడి యొక్క మెంటల్ బాడీ, వాడి యొక్క ఆస్ట్రల్ బాడీలో ఎటువంటి ఎనర్జీస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయో అది వాడి యొక్క ఎథరిక్ బాడీ మీద పడి ఎథరిక్ బాడీ నుంచి వాడి యొక్క ఫిజికల్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. Of various force centers to a condition wherein they are receptive to any particular type of force. Astrologically speaking, the centers can be one of the 5 conditions or states of being. These can be described in the following terms.
సో వన్ ఆఫ్ ది 5 conditions ఆర్ స్టేట్స్ ఆఫ్ బీయింగ్ అది. సో ఇక్కడ 5 states ఆఫ్ బీయింగ్ అని చెప్తున్న విషయాన్ని. నెంబర్ 1, క్లోజ్డ్, స్టిల్, షట్ అండ్ యాట్ విత్ సైన్స్ ఆఫ్ లైఫ్, సైలెంట్ అండ్ ఫుల్ ఆఫ్ డీప్ ఎనర్షియా. కొన్ని సెంటర్స్ వీటిలో 5 states ఆఫ్ బీయింగ్ ఉంటాయి, అంటే 5గా తెలియపబడుతుంటారు. అందులో నెంబర్ 1 వాళ్ళు ఎలా ఉంటారంటే క్లోజ్డ్, స్టిల్ అండ్ షట్. కొన్ని కొన్ని సెంటర్స్ వీడికి పైనుంచి అందుతున్న ఎనర్జీస్ ఎంత ఇదిగా ఉన్నా సరే ఇక్కడ దాకా వచ్చరికి టోటల్ క్లోజ్, షట్, స్టిల్ అంతే. అక్కడికి వెళితే మీరు వెళ్ళి గోడ గుద్దుకుని వెనక్కి రావడం చెప్తే వాడికి ఎంత చెప్పినా బుర్రకి వెళ్ళదండి. ఏంటంటే వాడు మరీ అలా ఉంటాడండి అంటుంటే చేశారు. అది అంటే వాడు ఒక ఆజ్ఞా చక్రం విచ్చుకోకపోవడం చేత ఏమవుతుందంటే వాడు అనుకున్నటువంటి గురువులు వాడు ఉంటాడు. ఎంత రీజన్ మీరు చక్కగా చూపించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు నో అంటాడు అంతే. ఇట్స్ కాల్డ్ closed, still, shut, and yet with the signs of life, silent and full of deep inertia. సో yet with the signs of life. అలానే బొర లేదా అండి అంటే ఇదిగో ఇది వేడి, ఇది చల్లదనం, ఇది తెలుస్తుంది కదా. అలాగే ఇది మంచి, ఇది చెడు తెలుస్తుంది కదా. మరి ఇది ఎందుకు నేను చెప్తే ఎక్కదు అంటే అంతే. 5 states ఆఫ్ బీయింగ్లో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఓపెనింగ్, అన్సీల్డ్ అండ్ ఫెయింట్లీ tinged with color, the life pulsates. నెంబర్ 2లో ఏంటంటే మనకు చెప్తారు చూసా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అది నిద్రాస్థితి, పూర్తిగా డీప్ స్లీపు ఈ స్టేట్స్ ఉన్నాయి చూసారు, అలా తురీయ స్థితి ఇవన్నీ చెప్తాను చూసారు అలా. సో సెకండ్ స్టేజ్ ఏంటంటే ఓపెనింగ్, అన్సీల్డ్, ఫెయింట్లీ tinged విత్ కలర్, ద లైఫ్ పల్సెట్స్. కొద్దిగా తెలిసి తెలియనటువంటిదిగా వాటిలో కొంచెం ఓపెనింగ్ ఉంది. ఒక 10 సార్లు చెప్తే వాడికి బుర్రకి ఎక్కుతుంది. 10 times, నాట్ 1 time. అలా అలా తెలుసుకోగలిగే వాళ్ళు కొందరు ఉంటారు. మొదటి వాడికి 10 times కాదు, మీరు 100 times చెప్పినా సరే వాడికి ఎక్కదు. ఉదాహరణకి వేరే దేశ భాషవాడు మనవాడు ఉన్నాడు అనుకోండి, ఎలా అయితే వీడు చెప్పింది వాడికి అర్థం అవుతుందో అలాంటి స్థితిలో కొందరు ఉంటారు. కొందరికి ఒక 10 సార్లు చెప్తే 11 సార్లు వీడు ఏదో చెప్తున్నాడు రా, వీడు చెప్పింది ఏదో పాయింట్ ఉంది, మనం ఎన్నాళ్ళు వీడు చెప్పింది వినలేదే అంటే విషయంగా కొందరు మేలు కాస్తారు. అది సెకండ్ పాయింట్. క్విక్ అండ్ ఎలివ్, అలర్ట్ ఇన్ 2 directions. The 2 small doors are open wide. అందరు ఎలా ఉంటారంటే క్విక్ అండ్ అలివ్, అలర్ట్ ఇన్ 2 directions. 2 directionsలోనూ వీడికి ఓపెనింగ్ ఉంటాయి. అంటే ఏంటి, ఉదాహరణకి వీడు తిరుమలకి రండి రా అని పిలిచాడు అనుకోండి, సరేరా టికెట్ తీస్తే అయితే నేను నీతో వచ్చేస్తాను అంటారా, కరెక్టే రా అని చెప్పింది అంటారు. వెంటనే మీరు ఏదో వెళ్ళి, ఉదాహరణకి మీరు వెళ్ళి రైల్వే స్టేషన్కి ఏదో వెళ్ళి టికెట్ వాడికి కూడా తీసేద్దాం అనిపిస్తాను, నేను చెప్పగానే వాడు వినేశాడు అంటున్నదిగా ఉందనుకోండి. మీరు వెళ్ళి లైన్లో నుంచి మీరు టికెట్ తీసుకోబోతున్నారు. అరే నీకు అప్పర్ బర్త్ కావాలా లోవర్ బర్త్ కావాలని మీరు ఫోన్ చేయడం, లేదా ఇందులో వాడే ఫోన్ చేస్తారు, లేదురా నేను వచ్చేటట్లేదురా పరిస్థితి. అదేమిట్రా ఇప్పుడే వస్తా అన్నావు కదరా, ఏమిట్రా రానంటున్నావు, అదేమిట్రా అంటే లేదురా నేను వేరే ఎవడో వచ్చాడు రా వాడికి నేను ఏదో ఉండాలి, వాడు ఇల్లు మారుతున్నట్ట, వాడి దగ్గర నేను ఉండాలిరా, వాడికి లేకపోతే వాడు చాలా కష్టం అయిపోతుంది. ఏముందిరా మళ్ళీ ఇంకోసారి వస్తాను లేరు, అది కాదురా తిరుపతి వెళ్ళడం చాలా ముఖ్యం రా అని మీరు అంతే చెప్పిన, ఏం కాదురా మళ్ళీసారి వస్తానులే, వాడు ఏదో ఇల్లు మారుతున్నట్టు, వాడికి నేను హెల్ప్ చేయాలట, వాడు నన్ను అడిగాడు రా, వాడికి నో ఎలా చెప్తాను రా, వాడు మళ్ళీ ఇల్లు మారగలడా, పోనీ నేను తిరుపతి వచ్చేస్తా, వాడిని ఆగమంటే ఆగగలడా, ఆగలేడు కదా, అందుకే వాడికి ఇటు ఇటు వెళ్ళిపోతాను రా, ఇంకోసారి వస్తాను లేరా అంట. సో లైఫ్ ఎనర్జీ అంటే 2 directionsలో ఫ్లో అయిపోతుంది ఫాస్ట్గా, ఇటు పోతుంటుంది అడిపోతుంది, అడిపోతుంది ఇటు పోతుంది, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అన్నట్టుగా ఉంటాడు కొందరు. దట్ ఈస్ క్విక్ అండ్ అలర్ట్ ఇన్ 2 directions. The 2 small doors are open wide. ఇది ముఖ్యమా అది ముఖ్యమా అంటున్నది వాడిలో ఈ విచక్షణ అంటున్నది తెలియకుండా ఉండిపోతుంటారు. ఇటు వస్తుంటుంది అటు వస్తుంది, అడ్డు రాలేదా మీ దగ్గర తిరుపతి వచ్చేస్తారు. ఎవడైనా ఏదైనా అడ్డేసాడో టక్కన అక్కడ ఆగిపోతారు, ట్రైన్ కూడా దిగి వెళ్ళిపోయేటువంటి కండిషన్స్ ఉంటాయి కొందరు, అలా ఉంటారు. దట్ ఈస్ థర్డ్ పాయింట్. నెంబర్ 4, రేడియంట్, రీచింగ్ ఫోర్త్ విత్ వైబ్రాంట్ నోట్ టు ఆల్ రిలేటెడ్ సెంటర్స్. అన్ని సెంటర్స్ చక్కగా రేడియంట్గా ఉంటాయి, చక్కగా రీచింగ్ ఫోర్త్ విత్ వైబ్రాంట్ నోట్ టు ఆల్ రిలేటెడ్ సెంటర్స్. వైబ్రాంట్ నోట్గా ఉంటాయి, అన్ని చక్కగా స్పందించుతూ అన్ని సెంటర్స్ చక్కగా అవ్వించుకొని చక్కగా ప్రతిదీ కూడా చోట్లో వాడి యొక్క యాస్ట్రల్, వాడి యొక్క ఫిజికల్ బాడీ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ చక్కగా స్వీకరిస్తూ చక్కగా వాటి ఫంక్షనాలిటీస్ చక్కగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. 4th పాయింట్. నెంబర్ 5, blended they are and each with each work rhythmically, the vital force flows through
ఫ్రమ్ ఆల్ ది ప్లేన్స్ ద వరల్డ్ స్టాండ్స్ ఓపెన్ వైడ్. అలా ఫిఫ్త్ వరల్డ్ ఉండేటువంటి వాళ్ళు యోగులు, చక్కటి సాధకులు అనేటువంటి వాళ్ళు ఫోర్త్ వరల్డ్ అనుకుంటే చక్కగా ఒక గురువు స్థానంలో ఉండేటువంటి వాళ్ళు, చక్కగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఫిఫ్త్ ప్లేన్. ఇది వాళ్ళు ఎలా ఉంటారట, బ్లెండెడ్ దే ఆర్ అండ్ ఈచ్ విత్ ఈచ్ వర్క్స్ రిథమికల్. ఇప్పుడు ఒక పని చాలా రిథమిక్గా చేస్తారు, చక్కగా చేస్తారు, ఎక్కడ ఇది ఉండదు, ఓవర్లాప్ అయిపోవడం ఉండదు, మిస్ అయిపోవడం అంటున్నది ఉండదు, చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తారు. ఎక్కడ వాడు ఏది మిస్ అయిపోవడం అంటున్నది ఉండదు. వాడు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. వంట చేసినా సరే అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. వాడికి ఏదైనా పని అప్పు చెప్పినా సరే అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. పర్ఫెక్షన్ అటువంటిది ఎక్కడొస్తుంది అంటే బాగా బేసిక్గా గుర్తుపెట్టుకోండి. మనం ఒక చోట ఉంటూ ఇంకొక చోట గురించి మనం ఆలోచిస్తున్నాం, ఇంకొక చోట ఉండడానికి ప్రయత్నం చేసినా మనం మిస్ అయిపోతాం, మనం తప్పు జరిగిపోతాం. ఆ పని చోటనే ఆ పని చేయడంలోనే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా పని చేస్తాం. అంతే ఇక్కడ బేసిక్గా డ్రైవింగ్ చేస్తున్నా సరే, లేదా వంట చేసినా సరే, లేదా ఇంకో పని చేసినా ఇంకో పని చేసినా టోటల్ కాన్సన్ట్రేషన్ ఆ వర్క్ మీద ఉందనుకోండి, పర్ఫెక్ట్ పని చేస్తాడు. లేకపోతే వీడు పర్ఫెక్ట్ పని చేయలేడు కూడా. సో ద వైటల్ ఫోర్స్ ఫ్లోస్ త్రూ ఫ్రమ్ ఆల్ ది ప్లేన్స్ ద వరల్డ్ స్టాండ్స్ ఓపెన్ వైడ్. మొత్తం అంత వీడు చక్కగా అన్ని చక్కగా వీడు దర్శనాత్మకంగా వీడు ముందు నిలుస్తాయి. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయడంలో వీడు నిమగ్నం అవుతాడు. ఎప్పుడు పని చేయకూడదు అప్పుడు ఆ పని చేయడు వీడు. అదంతా కూడా మీరు ఏదైతే చెప్తారో అదంతా ఈ ఫిఫ్త్ స్టేజ్కి సంబంధించి. Related to these five stages, wherein the etheric body expands and becomes the vital livingness of all expression upon the physical plane. ఈ 5 స్టేజెస్కి సంబంధించినటువంటిదిగా జీవుల్ని మీరు చూస్తుంటారు. ఇథరిక్ బాడీ ఎక్స్పాండ్స్ అండ్ బికమ్స్ ద వైటల్ లివింగ్నెస్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఆర్ ద 5 రేసెస్ ఆఫ్ మెన్ బిగినింగ్ సూపర్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్, ద 5 స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ద వేరియస్ అదర్ గ్రూపింగ్స్ ఆఫ్ 5 విత్ విచ్ యూ మీట్ ఇన్ ద ఇసాట్రిక్ ఫిలాసఫీ. 5 స్టేట్స్, 5 గ్రూప్స్ ఆఫ్ బీయింగ్స్, ఈ రకంగా ఇదంతా ఉండడం అంటున్నదంతా కూడా ఈ 5 అంటున్న దానికి ఏంటంటే బేసిక్గా ఇథరిక్ బాడీ ఎనర్జీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, అవి ఎనర్జీస్ స్వీకరించడం, ఈ రిలేషన్కి సంబంధించినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. Incidentally, it might be of value and of interest to point out that the five-pointed star is not only the sign and symbol of initiation and finally a perfected man, but it is also the basic symbol of the etheric body and of the 5 centers which control perfected man, the 2 head centers, the heart center, the throat center, and the center at the base of the spine. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 5-pointed స్టార్ గురించి మనం ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో చాలా చెప్పుకున్నాం. మనం మకర రాశికి సంబంధించినటువంటి సింబల్ అదంతా కూడా అక్కడ చాలా వివరాలు చెప్పుకున్నాం. ఆ వివరాలతో పాటు ఈ వివరాలు జతపరచుకోండి అని చెప్తున్నారు ఆయన. ఏంటి జతపరచుకోవడంలో ఏంటంటే 5-pointed స్టార్ అనేటువంటిది ఇథరిక్ బాడీకి సంబంధించినటువంటి ఒక బేసిక్ సింబల్. It is also the basic symbol of the etheric body of the 5 centers which control perfected man. ఒక పర్ఫెక్ట్ బీయింగ్లో 5 సెంటర్స్ ఎక్కువగా పనిచేస్తాయి. 5 సెంటర్స్ బేసిక్గా పనిచేస్తుంటాయి. ఆ 5 సెంటర్స్ ఏమేంటంటే 2 హెడ్ సెంటర్స్ అన్నారు, అంటే ఆజ్ఞా చక్రం, సహస్రారం, తర్వాత అనాది చక్రం, విశుద్ధి చక్రం, అండ్ ది సెంటర్ అట్ ది బేస్ ఆఫ్ ది స్పైన్, మూలాధారం. సో మూలాధారం, అనాదం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. వీటిలో తక్కువగా పనిచేసేటువంటిది ఏంటి, స్వాదిష్టానం, మణిపూరకం. ఈ 2 పెద్దగా పనిచేయవు. ఒక స్థితి దాటిన తర్వాత స్వాదిష్టానికి మణిపూరకానికి కొంత ఇది ఉండదు. అయితే మూలాధారం ఎందుకు అవసరం అంటే మూలాధారం ఇట్ లీడ్స్ టు ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ది బేస్ సెంటర్. అంటే వీడు భౌతికంగా వీడు ఎదుటివాడితో మాట్లాడాలంటే ఇప్పుడు మూలాధార చక్రం లేకపోతే ఎదుటివాడితో మాట్లాడలేడు. ఫిజికల్ ప్లేన్లో మీరు ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా ఒకటి లెక్క పెట్టాలన్నా, ఏదైనా సరే మీరు చేయాలంటే మూలాధార చక్రం సరిగ్గా పనిచేస్తే వాడికి అది ఉంటుంది. ఉదాహరణకి తల్లిదండ్రులను గుర్తుపట్టలేకుండా వాడు ఉన్నాడు అనుకోండి పిల్లవాడు, దట్ మీన్స్ హిస్ మూలాధార చక్రం హ్యాస్ ఎఫెక్టెడ్. సో మూలాధార చక్రం చక్కగా ఉంటే ఇదిగో ఇవన్నీ వీడికి తెలుస్తాయి. వీడి యొక్క కాన్షియస్నెస్ ఫిజికల్ ప్లేన్లో వర్తించడానికి కావాల్సినటువంటి చక్రం ఏంటంటే మూలాధార చక్రం. సో బేసిక్గా అది రహస్యం. దీని యొక్క ఇంకొక ఆస్పెక్ట్ చెప్పాలంటే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి దైవం మనకి వినాయకుడు, గణపతి. అందు గురించి
ఆయనకి 4 వేస్తాం. 4 దళములు మూలాధార చక్రం. మూలాధార స్థితి అంటున్నదే చెప్తాం. అక్కడ ఉంటాడు ఆయన బేసిక్. అక్కడ ఆయన అంటే స్థూలత్వమునకు రూపం కాబట్టి వినాయకుడి యొక్క ఆకారం చాలా పెద్దదిగా వేస్తాం. బికాజ్ హీ ఇండికేట్స్ ద ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్లో మీరు ఏదైనా చేయాలన్నా, ఏ ఇబ్బందులు వచ్చినా సరే, ఫస్ట్ మీరు వినాయకుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి. ఎక్కడైనా సరే మీకు ఫిజికల్ ప్లేన్లో భౌతికమైనటువంటి దాంట్లో మీకు అంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టండి అంటే నా ఉద్దేశం ఏంటంటే వినాయకుడు పూజ చేస్తే మీకు ఇబ్బందులు సెట్ అయిపోతాయని కాదు. మీకు బేసిక్గా మూలాధార చక్రంలో ఎనర్జీస్ చక్కగా ఫ్లో అవుతుంటాయి. ఫిజికల్ బాడీ అంటున్నది, ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడు ఎంత యోగి అయినా సరే ఎదుటికుండా వచ్చినటువంటి వాడి ఫిజికల్ ప్లేన్లో వచ్చినటువంటి వాడి యొక్క ట్రబుల్ వీడికి అర్థం అవ్వాలంటే మూలాధార చక్రం అవసరం. సో అందుగురించి మూలాధార చక్రంలో ఎనర్జీస్ ఉంటాయి. అనాథ చక్రంలో వీడి యొక్క ప్రేమ, దానికి చిహ్నం, దానికి సంబంధించిన ఎనర్జీస్ వర్తిస్తాయి. విద్యుత్ చక్రంలో క్రియేటివిటీ అంటే ప్రిన్సిపల్ ప్రధానంగా పనిచేస్తుంది కాబట్టి ఎదుటివాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీకేం పర్వాలేదు అంటాడు. హీ ఇనిషియేట్స్. వాడికి ఉన్నటువంటి ప్రాబ్లంలో నుంచి వాడిని అప్లిఫ్ట్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి శబ్దం ఇక్కడి నుంచి రావాలి. ఆ శబ్దం రావడం దీనికి చిహ్నంగానే మనకి ఏమని చెప్తారంటే సత్యసాయి బాబా గారు ఆయన అలా లైన్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన కొందరి చేతుల్లోంచి లెటర్స్ అవి తీసుకుంటారు, కొందరి చేతుల్లో తీసుకోరంటారు. ఆయన వాళ్ళకి ఇనిషియేట్స్. అంటే ఆయన దైవం ఆయన ఇనిషియేట్ చేస్తాడు. ఆయన ఎదుటివాడికి ఆయన ఇబ్బందులు ఉండి ఆ లెటర్ రాసి పెట్టుకుని ఆయన తీసుకున్నారా వాడికి ఆ ఇబ్బంది తొలగిపోతుందంట. ఎందుకంటే హీ ఇనిషియేట్స్. దట్ ఇస్ ఆల్ బిలాంగ్ టు ద విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం ద్వారా వీడు ఇనిషియేట్ చేస్తాడు అన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా సో ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అనేటువంటి వాక్ వీడు నుంచి బయటకు రావాలి. అది పరిపూర్ణమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి వాక్ రావాలి. దానికి మూలాధార చక్రం లింక్ ఉండాలి. మూలాధార చక్రం అంటే వాడు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం వీడు ఎక్కడ ఫీల్ అవుతాడు, మూలాధార చక్రంలో ఫీల్ అవుతాడు. అవును నాయన చాలా కష్టం రాదు అనేది వీడికి అక్కడ తెలపబడుతుంది. సో మూలాధార చక్రం, అనాహతం, విశుద్ధి. దీనికి తోడవలసినది ఆజ్ఞా శాస్త్రాలు. అంటే విజ్డమ్ అంటే చక్కగా దిగొచ్చి అది వీడికి ఒక ఇదిగా మంత్రముగా వీడు వాక్ నుంచి బయటకు రావడానికి ఇది కారణం. అందుగురించి 5 కూడా ఒక స్టార్గా మీరు వేసుకుని మీరు ధ్యానం చేయండి అని చెప్తున్నారు ఆయన. అది when these centers are fully awakened and functioning in the right rhythm with each other, the various quantuplets to which I have referred above form an integral part of the consciousness of the perfected man. ఇవన్నీ కూడా వీటిలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పర్ఫెక్టెడ్ మ్యాన్గా ఇవన్నీ కూడా వీటిలో చక్కగా జరుగుతాయి. Though this particular piece of information is not definitely related to the science of healing, yet the entire subject is related to energy, and energy in some form or another is related to the causes and effects of disease. సో ఎనర్జీ అంటున్నది ఇక్కడ ఫ్లో అవ్వడం ఈ 5 సెంటర్స్ ద్వారా. సో ఎనర్జీ ఫ్లో అవ్వడానికి బేసిక్గా ఏంటంటే ఎనర్జీ అన్నటువంటిది రైట్ ఫ్లోగా ఉంటే వీడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అది రాంగ్గా వస్తే దట్ ఈస్ కాల్డ్ డిసీజ్. దీన్నే మనం హోమియోపతిలో ఏమని చెప్పుకుంటాం, వీడిలో ఉండేటువంటి ప్రాణశక్తి వైటల్ ఫోర్సే వీడికి డిసీజ్ రావడానికి కూడా కారణంగా ఉంటుందండి అని చెప్తారు. అది ఇక్కడ అర్థం. When these centers are awakened and functioning in right rhythm and each other, an integral part of the consciousness of the perfected man. Though this particular piece of information is not definitely related to the science of feeling, yet the entire subject is related to the energy. Energy upon the energy in some form of another is related to the cause and effects of disease, because disease is the undesirable effect of energy upon the energy unit which we call the atom. It is the undesirable part of the disease అంటే అక్కడ ఎనర్జీ ఏంటంటే అన్డిజైరబుల్ పార్ట్గా ఉంటే అదే అణువు ఎదుటివాడిని చంపడానికి వాడితే అది బాంబు అన్నాం, ఎదుటివాడిని రక్షించడానికి కాపాడబడితే అది ఒక పరికరంలోనో ఒక ఇంధనం ఒక యంత్రంలోనో అది పనిచేసినప్పుడు అదే ఎనర్జీ అది ఎంతోమందికి లైఫ్ అనేటువంటిది ఇస్తుంది. సో ది నెగటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఈజ్ కాల్డ్ డిసీజ్ అండ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ హెల్త్. సో ఎనర్జీ రాంగ్గా రిప్రజెంట్ అవుతున్నప్పుడు దాన్నే డిసీజ్ అనేది. డిసీజ్ అనేది ఇట్స్ నాట్ సపరేట్ ఎంటిటీ. Disease is not separate entity. Disease is the entity of the wrong expression of the energy that exists in the body. It should be remembered that the etheric body of the human being is an integral part of the etheric body of the planet Logos.
and is therefore related to all forms found within that body in any and all the kingdoms in nature. It is a part of the substance of the universe, coordinated with the planetary substance, and hence provides the scientific basis for unity. సైంటిఫిక్ బేసిస్ ఫర్ యూనిటీ ఏంటంటే, ఒకటి ఇంకొకటితో ఎందుకు కలవాలంటే, వీడు ఒక అణువు లాంటి వాడు. ఎందులో అణువు లాంటి వాడు? ఈ సౌరమండలం లేదా ఈ భూమిలో వీడు ఒక అణువు లాంటి వాడు. భూమికి రూపం అంటున్నది ఏర్పడటంలో, ఆ రూపం అంటున్న దాంట్లో ప్రతి జీవుడు కూడా ఒక అణువుగా వీడు వర్తిస్తూ ఉన్నాడు. సో ఈ అణువు ఇంకొక అణువుతోటి జత అవ్వడం చేత అప్పుడు ఏం జరుగుతుంది? భూమి సస్యశ్యామలము, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భూమిగా అది నిలబడదు. ఒక అణువు ఇంకో అణువుతోటి పడకుండా ఉందనుకోండి, వీడి దేహంలో ఒక అణువు ఇంకో అణువుతోటి జత అవ్వకుండా ఉంటే వీడికి జబ్బు అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఒక అణువు ఇంకో అణువుతోటి జత అయి ఉందనుకోండి, వీడికి జబ్బు రాదు. ఉన్నటువంటి కుటుంబం విడిపోయింది అనుకోండి, అక్కడ జబ్బు అనేటువంటిది చేరుతుంది. కుటుంబం పటిష్టంగా ఉందనుకోండి, అక్కడ ఎవడేది చెప్పినా సరే వాళ్ళ యొక్క ఐక్యతను వాడు దెబ్బతీయలేదు అనుకోండి, అక్కడ జబ్బు రాదు. ఐక్యత ఎప్పుడైతే దెబ్బపడిందో జబ్బు అనేటువంటిది వస్తుంది. సో ఒక అణువు ఇంకో అణువుతోటి జత అవ్వకుండా ఉంటే జబ్బు వస్తుంది. ఒక అణువు ఇంకో అణువుతోటి జత అయితే అక్కడ జబ్బు సరిదిద్దబడినట్టు లెక్క. సో అది ఎట్లాగో ఫిజికల్ ఆస్పెక్ట్లో చెప్తాము, అలాగే ఒక మానవుడు ఇంకొక మానవుడితో జత అవుతూ ఉండాలి. వాడితో మనకేం పని అండి, వాడితో మనకేం అవసరం అండి, అలా ఉండడం అలా ఉంటే ఏమవుతుందంటే జబ్బు అనేటువంటిది అక్కడ చేరడానికి ఎక్కువ అవకాశం. ఎవడి పాటికి వాడు తలుపులు వేసుకుని ఉన్నా వాడికి కోవిడ్ వచ్చేసింది. ఎలా వచ్చేసింది కోవిడ్? నేను అసలు బయటికే వెళ్ళలేదే, అసలు అస్సలు గుమ్మంలోంచి బయటికే రాలేదండి, వాడు కోవిడ్ వచ్చిందండి. ఎలా వచ్చింది మీరు చెప్పండి? అర్థం కాదు. బేసిక్గా ఇక్కడ అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మీరు కోవిడ్ వచ్చిన వాడితో తిరిగారా లేదా ఇదంతా సెకండరీ, ఆ విషయం వదిలేసేయండి. దట్ ఈస్ ఆల్ సపరేట్ సబ్జెక్ట్. ఇక్కడ చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఒకడు ఇంకొకటితోటి జత అవ్వడం అంటున్నది ఎప్పుడూ ఉండాలి లైఫ్లో. ఆ జత అవ్వడం, ఒకటి ఇంకొకటితోటి కలవడం అంటున్నది వీడు ఉంటుంటే చాలు, వేరేవాడు ఉన్నాడు లేదా దానికి సంబంధం లేదు. అలా ఉంటుంటే ఆ ప్రదేశంలో జబ్బు రాదు అని అర్థం. దాన్ని నైమిసారణ్యం అన్నారు. ఈ విషయం గురించి ఇంకొంచెం కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.